బ్రహ్మబాబా జీవిత చరిత్ర ఎపిసోడ్ తెలుసుకుంటున్నాం మనం. భక్తికి పరాకాష్ఠ. బ్రహ్మబాబాకి భక్తి పైన ఎంత ప్రేమ ఉంది, ఎంత పట్టు ఉన్నదని ఈరోజు మనం తెలుసుకుందాం. दादा में भक्ति का संस्कार इतने पक्के थे कि चाहे कैसा भी अवसर क्यों ना हो, उसके कर्मों में भक्ति का झलक स्पष्ट दिखाई देते थे। उन्होंने जब अपनी लौकिक पुत्रियों तथा भतीजी का विवाह कराया तो उन्हें दहेज में हीरे सोने तथा लाखों के सामान देने से उसे श्रीमद् भगवत गीता का तथा चांदी का एक सुंदर मंदिर की विशेष सौगात के रूप में दिया था, न कि वर और वधु के जीवन में भक्ति भावना बनी रही। దాదా భక్తి సంస్కారాలు ఎంత పక్కాగా ఉన్నాయంటే ఎలాంటి సమయంలో కూడా తమ కర్మల్లో భక్తి యొక్క మెరుపును చూపిస్తూ ఉండేవారు. వారి లౌకిక పుత్రులకి మరియు ప్రతి ఒక్కరికి, లౌకిక పుత్రి మరియు వారి ఎవరైతే ఉంటారో సమయంలో వారికి వారి వివాహానికి వారు డౌరీగా ఏమిచ్చారంటే వజ్ర వైడూర్యాలతో లక్షల రూపాయలతో పొదగబడిన సామాన్లతో పాటు శ్రీమద్ భగవద్గీత మరియు ఒక వెండి, ఒక సుందరమైన ఒక మందిరాన్ని వారు గిఫ్ట్ గా ఇచ్చారు దాదా. ఎందుకంటే వారి జీవితంలో ఆ భక్తి భావన ఎంతగానో ఉంటాయి అని. ఆ వివాహ సమయంలో కూడా లౌకిక గురువులకు ఆమంత్రత అనేది ఇచ్చారు. ఆ వివాహాన్ని ఒక మంచి సత్సంగంగా వారు చేశారు. వాతావరణాన్ని ఒక ధార్మికంగా తయారు చేశారు. ఎందుకంటే ఆ వివాహానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ భక్తి భావన ఉండాలి అనే దృష్టితో చేశారు. దాదా యొక్క భక్తి భావన పరిచయం ఎంతగా అందరికీ లభిస్తుంది అంటే ఎంతో మంది లఖపతి, కరోడ్పతిలో ఉన్నా కూడా దాదా మాత్రం తన కృపా భావనతో చాలా ప్రసిద్ధంగా అయ్యారు. తమ లౌకిక పుత్రికి కూడా ఎలాంటి సంబంధాన్ని చూశారంటే బోధరాజ్ అనే ఒక అధ్యాపకుడికి, ఒక టీచర్ కి తమ పుత్రిని ఇచ్చి వివాహం చేశారు. ఎందుకంటే దాదా బోధరాజ్ లో ఏం చూశారు? బోధరాజ్ ఒక ధార్మికత వ్యక్తిగా బాబాకి, దాదాకి అనిపించారు. బోధరాజ్ ధర్మప్రియుడుగా ఉండేవారు. వారు చిందాకాశి అనే మఠము నుంచి విశేషంగా ఒక రాజ గురువుల ద్వారా వారి ఎడ్యుకేషన్ అనేది అభ్యాసం చేశారు. కాబట్టి दादा ने अपने परिवार की भक्ति का वातावरण बनाया रखने के लिए कदम उठाया था। हाल ही का उसके इस कार्य में उसके कुल में बहुत हलचल पैदा हुई है। बहुत से लोगों को यह चर्चा विशेष बन गया कि दादा ने अपना उच्च कुल के छोड़कर बाहर के एक साधु तुल्य व्यक्ति के साथ अपने पुत्री का शादी कैसे किया है। మరి దాదా తన సన్నిలో కోసం తన ఎవరైతే ఉంటారో అల్లుడికి ఎలాంటి ధార్మికత ఉండే వ్యక్తిని చూస్ చేశారు. అది చూసి చాలా మంది అలజడి అనేది క్రియేట్ చేశారు. దాదా ఇంత ఉన్నతమైన కులానికి చెందిన వాడైతే ఇంత సాధారణమైన అల్లుడిని ఎలా చేశారు, మన కులాన్ని వారు భ్రష్టం చేశారు అని ఈ విధంగా ఒక నార్మల్ గా ఉన్న వ్యక్తితో వివాహం ఎలా చేయిస్తున్నారని బాగా అందరూ దాదాని అన్నారు. మరి దాదా పత్ని కూడా శ్రీకృష్ణుడికి ఒక అనన్యమైన భక్తురాలు. వారేం చేశారు? వారి బహుతో పాటు వారి కోడలులో కూడా ఎలాంటి సంస్కారాలను వారు నింపారు అంటే ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుడికి అనన్యమైన భక్తులుగా అయిపోయారు. సో ఈ విధంగా దాదా అంతటి ఉన్నతమైన ఆత్మైన కూడా భక్తి భావనతో, కృపాలు గుణంతో తమ జీవితాన్ని తీసుకొచ్చారు. సో నేను కూడా ఈరోజు ఎపిసోడ్ ద్వారా ఏం తెలుసుకుంటాను? దాదా యొక్క భక్తి భావనతో ఎలా అయితే ప్రభావితం చేశారు, నేను కూడా నా ఆత్మిక భావనతో ప్రపంచంలో పరమాత్మని ప్రత్యక్షం చేయడానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి.